వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యంలో ఈ రోజు టాపిక్ ఎనిమియా అంటే ఏంటి, రావడానికి రీజన్స్ ఏంటి, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి యశోద హాస్పిటల్స్ నుండి సీనియర్ హెమటాలజిస్ట్, హెమటో అంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కరుణ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, అసలు ఎనిమియా అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ మాట. అసలు అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అనీమియా అనేది తెలుగులో మనకి రక్తహీనత అనే పదం వాడతాం. అంటే హీమోగ్లోబిన్ నార్మల్గా మన రక్తంలో 12 నుంచి 16.5 గ్రామ్స్ వరకు ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే 11 గ్రాములు లేదా 10 గ్రాముల కంటే తక్కువ అయిపోవడం జరుగుతుందో హీమోగ్లోబిన్ అనేది, అప్పుడు అనీమియా అంటాము, లేదంటే రక్తహీనత అని అంటాం. ఓకే, అంటే ఇది అందరిలో 12 గ్రామ్స్ ఉండాలంటారా? ఇది డిపెండ్స్ ఆన్ జెండర్ ఉంటుంది. నార్మల్గా ఉమెన్లో తీసుకుంటే 12 గ్రాముల నుంచి నార్మల్ ఉంటుంది. అదే మెన్లో తీసుకుంటే 13 గ్రామ్స్ నుంచి అని చెప్తాం. ఇప్పుడు ఎంతవరకు అని చెప్తే చాలామందికి 17 గ్రామ్స్ 18 గ్రామ్స్ ఉంటే హెల్తీ అనుకుంటారు, కానీ దానికి కూడా లిమిట్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే 16.5 గ్రాములు దాటుతుందో అప్పటి నుంచి కూడా అధిక రక్తం అనేది మంచిది కాదు. సో అది కూడా జబ్బు అవుతుంది. దాన్ని పాలిసైథీమియా అంటాం. సో సాధారణంగా 12 కట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది సార్? సో హీమోగ్లోబిన్ అనేది బేసికలీ ఆక్సిజన్ని, వాయువుని మన బాడీకి సరఫరా చేస్తుంది. సో మనం యాక్టివ్గా ఎనర్జీగా ఉండగలుగుతున్నామంటే హీమోగ్లోబిన్ వల్లే. సో ఈ హీమోగ్లోబిన్ ఎక్కువైనప్పుడు, సో తక్కువైనప్పుడు నేను మాట్లాడతాను. సో అధికమైనప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ వెజల్ అనేది లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. సో హీమోగ్లోబిన్ ఉండాల్సిన దానికంటే ఎక్కువైనప్పుడు ఆ విస్కాసిటీ అంటాం, అంటే ఆ మందం అనేది పెరుగుతుంది బ్లడ్. సో అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అవ్వాల్సినంత ఫ్రీగా ఫ్లో అవ్వదు. సో స్లోగా మూవ్ అవ్వడం జరుగుతున్నట్టు. సో దీనివల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. సో అందరిలో కాదు, ఇది కేస్ బై కేస్ బేసిస్ చూడాలి. రైట్ అండి. రీజన్స్ ఏంటంటారు ఎనిమియా రావడానికి? సో అనీమియా అనేది సింగిల్ డిసీజ్ కాదండి. సో అనీమియా అనేది చాలా జబ్బుల వల్ల రావడం జరుగుతుంది. ఇందులో సింపుల్గా క్లాసిఫై చేయాలంటే క్యాన్సర్ కాని కారణాలు, క్యాన్సర్తో వచ్చే కారణాలు. ఓకే. సో కామన్గా సొసైటీలో, కమ్యూనిటీలో అనీమియాకి కారణం ఏంటంటే న్యూట్రిషనల్. ఓకే, న్యూట్రిషనల్ అంటే ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్. ఇది పిల్లల్లో కానీ లేడీస్లో కానీ ముఖ్యంగా సాధారణంగా కమ్యూనిటీ తీసుకున్నామంటే న్యూట్రిషన్లే చాలా కామన్గా వచ్చేస్తాం. ఆల్మోస్ట్ 50-60% కేసెస్ ఈ పోషక లోపం వల్ల వచ్చే అనీమియానే చూస్తాం అన్నట్టు. సో ఇది పక్కన పెడితే ఇంకా వేరే కారణాలు, సో వయసుతో పాటు వచ్చే అనీమియా ఉంటుంది. ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే అనీమియా ఉంటుంది. దీని తర్వాత ముఖ్యంగా బోన్ మ్యారో జబ్బుల వల్ల వచ్చే అనీమియా అనేది చాలా ముఖ్యం. ఇది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో 2 రకాల అనీమియా ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ మంచిగా ఉత్పత్తి అవుతుంది, బోన్ మ్యారో నుంచి బయటకు రావడం జరుగుతుంది, కానీ బయటకు వచ్చిన వెంటనే విరిగిపోతుంది. సో ఈ అనీమియాలో ముఖ్యంగా వేరే లక్షణం ఏంటంటే జాండీస్ అంటాం. ఈ జాండీస్ ఉంటుంది. సో ఇది హీమోలైటిక్ అనీమియా అంటాం. ఇంకో రకమైన అనీమియాలో ఏమవుతుందంటే బోన్ మ్యారోలో ఉత్పత్తి పడిపోతుంది. నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సినంత బ్లడ్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం. దీంట్లో పుట్టుతో వచ్చే లోపాల వల్ల వచ్చే అనీమియా తలసీమియా అంటాము. సో మధ్యలో వచ్చే లోపాలు ఏమంటే అక్వైర్డ్ ఏప్లాస్టిక్ అనీమియా అంటాం. సో బోన్ మ్యారో ఉత్పత్తికి సంబంధించిన కొన్ని కారణాలు. సో బోన్ మ్యారో బయట జరిగే ఉత్పత్తి ఈ పద్ధతుల ద్వారా వచ్చే అనీమియా ఒక కారణము. న్యూట్రిషనల్ అనీమియా మూడోది. సో చాలా సింప్లిఫై చెప్పాను. ఈ 3 ముఖ్యంగా చూస్తాం మనం. ఈ అనీమియా వచ్చింది అని ఎలా గుర్తించాలి సార్? ఫస్ట్ అనీమియా, ఇప్పుడు హిమోగ్లోబిన్ ఇందాక చెప్పాను ఫంక్షన్ ఏంటని. సో మనం యాక్టివ్గా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు మొదట కామన్ సిమ్టమ్ ఏంటంటే నీరసం. అంటే తగ్గడం అంటే ఎంత సార్? తగ్గడం అంటే ఇప్పుడు సాధారణంగా 12 గ్రాములు ఉండాలని చెప్పినాను కదా. సో 11 గ్రాములకు మనకేం తెలియకపోవచ్చు. సో 10 గ్రాములు కూడా డిపెండింగ్ ఆన్ దేర్ యాక్టివిటీ. కొంతమంది చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళకైతే 11-10కే తెలిసిపోతుంది. కొంతమందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. వస్తారు, ఇది సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి, వాళ్ళు జస్ట్ డెస్క్ పైన కూర్చొని చేసే పని ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళలో కొన్నిసార్లు 10 గ్రామ్స్ వచ్చినా తెలియకపోవచ్చు. ఎప్పుడు 10 గ్రామ్స్ కంటే తగ్గితే లక్షణాలు బయటపడడం జరుగుతాయి. సో ఎలా తెలుస్తాయంటే ముఖ్యంగా నీరసం, కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం. ఇప్పుడు ఎంత తక్కువ ఉంటుంది అనే దాన్ని బట్టి అంత తీవ్రత ఉంటుంది. సో 10 గ్రాములు ఉండే వ్యక్తికి కొద్దిగా నీరసము, కొద్దిగా నడిస్తే ఆయాసము, ఇంట్రెస్ట్ లేకపోవడము, ఆ తర్వాత ఊరికే చిరాకు పడ్డము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అదే 6 గ్రాములు 5 గ్రాములు వచ్చింది అనుకోండి, ఊపిరి పీల్చుకోవడమే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూర్చొని ఉన్నా కూడా వాళ్ళకి ఆయాసము ఎక్కువైపోవడము, తర్వాత శరీరం అంతా వాపు రావడము, మనిషి మొత్తం పాలిపోయినట్టు కనపడము. సో ఈ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు అనీమియా ఏ కారణం వల్ల వచ్చింది? ఇప్పుడు బోన్ మ్యారో ఫెయిల్యూర్ వల్ల వచ్చిందా, లేకపోతే
రక్తం విరిగిపోవడం వల్ల వచ్చిందా, ఇప్పుడు పోషక లోపం వల్ల వచ్చిందా అనే దాన్ని బట్టి ఈ లక్షణాలతో పాటు వేరే లక్షణాలు కనపడతాయి. ఓకే, రైట్ అండి. ఈ సమస్యను నిర్ధారించడానికి ఏ టెస్టులు అందుబాటులో ఉన్నాయి? చాలా సింపుల్ టెస్ట్ అండి ఇది. జస్ట్ హిమోగ్రామ్ అంటాము ఆర్ సిబిపి అని చెప్తారు. సో దీంట్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ వస్తుంది, దాంతోపాటు డబ్ల్యూబీసీ ప్లేట్లెట్ వస్తాయి. ఇంకా రిపోర్ట్లో చాలా యూస్ఫుల్ విషయాలు ఉంటాయి, లైక్ ఆర్బీసీకి సంబంధించిన పారామీటర్స్ ఎంసీవీ అని ఎంసీఎస్సీ అని, వాటి ద్వారా మన కారణాన్ని కూడా నిర్ధారించవచ్చు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. కర్నూలు నుండి రాజు గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. ఓకే మేడం, చెప్పండి సార్. నమస్కారం మేడం. సార్ మీ ప్రశ్న అడగండి. సార్ రెమటాలజీ దగ్గర మేము చూపించుకుంటున్నాను సార్. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్. తెల్లరక్తగా ఉండేవన్నా సార్, దాంట్లో పాజిటివ్ అని వచ్చింది. తెల్లరక్తగా చూసేటప్పుడు ఏ టెస్ట్ లో పాజిటివ్ అని వచ్చింది. ఏం పాజిటివ్ వచ్చిందండి? ఏఎన్ఏ టెస్ట్ లో సార్. మీ వాయిస్ వినపడట్లేదు, కొద్దిగా గట్టిగా చెప్పారు. హలో హలో, చెప్పండి సార్. ఏఎన్ఏ టెస్ట్ లో సార్. క్లారిటీ లేదండి రాజు క్లారిటీ లేదు సార్. హలో సార్, ఏఎన్ఏ టెస్ట్ లో పాజిటివ్ అని వచ్చింది సార్. ఏఎన్జి అటువంటిదేం లేదు సార్. మీరు ఏదో షార్ట్ ఫామ్ చెప్తున్నారు, లేదంటే వేరే వర్డ్ ఏదో వాడుతున్నారు. హలో సార్. సార్ ఇంకో మాటల్లో చెప్పండి, ఇంకో రకంగా చెప్పండి ఆ రిపోర్ట్. రైట్ అండి, వేరే కాల్ తీసుకుందాం. వరంగల్ నుండి నరోత్తమ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి సార్. సార్ నమస్తే. చెప్పండి. సార్ మాకు హిమోగ్లోబిన్ 18 to 19% ఉంటుందండి. 18 to 19 ఎక్కువ ఉంది. ఓకే, ఎక్కువ ఉంది. దానికి ఏం చేయాలి సార్ ఆల్టర్నేటివ్? సో 18 ఇంకా వేరే లక్షణాలు ఏమున్నాయి సార్ మీకు? నాకు షుగర్ ఉంది సార్. ఇప్పుడు హిమోగ్లోబిన్ టెస్ట్ ఎందుకు చేసినారు? సార్ హిమోగ్లోబిన్ టెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? అంటే కొంచెం నాకు హార్ట్ కొంచెం ఏంటి అది ఎక్కువ అవడం, దానివల్ల కొద్దిగా ఆయాసం రావడం, దానివల్ల చేసుకున్నాను. ఓకే, సో యాంజియోగ్రామ్ చేసుకుంటే డాక్టర్లు ఏం చేశారు, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉందని చెప్పారు. ఓకే, సో 8 నార్మల్గా ఇందాక 16.5 అని చెప్పాను. 16.5 కంటే ఎక్కువ అని చెప్తాము. సో ఫస్ట్ కామన్గా పెరిగే కారణాల్లో చూసినట్లయితే స్మోకింగ్. సో ఈ స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ ఆక్సిజన్ అందాల్సినంత అందదు బాడీకి. తద్వారా బాడీ ఏం చేస్తుందంటే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచుతుంది. సో కామన్గా మేము చూసే పేషెంట్లో 18-19 గ్రామ్స్ ఉన్నప్పుడు స్మోకింగ్ చేస్తారా లేదా అని అడుగుతాం. సో ఈ పేషెంట్ గురించి తెలియదు. ఒకవేళ స్మోకింగ్ అనేది ఫస్ట్ పెట్టుకుంటాం. ఆ తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళు, ఆ తర్వాత కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా ఎక్కువ చూస్తాం అన్నట్టు. సో మొదట ఇవి ఉన్నాయా లేవా అనేవి చూసుకోవాలి. కొంతమందిలో నిద్ర సరిగా పట్టకపోవడం, ఎక్కువ గురక పెట్టడము, దీనికి కొద్దిగా లింక్ ఉంది. ఇవేమి లేవు అనుకున్నప్పుడు అప్పుడు బ్లడ్ డిజార్డర్స్ అని ఉన్నాయి. పాలిసెథిమియా వీరా అని అంటాం. అది ఏంటంటే ఒక క్యాన్సర్ లాంటి జబ్బు. సో ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని టెస్టులు చేయాలి. సో ఆ టెస్టులు చేసినట్లయితే మనకి నిర్ధారించడం జరుగుతుంది. సో ఈ హిమోగ్లోబిన్ పెరగడంలో ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ బ్లడ్ ఇచ్చేయడము, డొనేషన్ చేయడము. దాని తర్వాత కారణం బట్టి మనం ట్రీట్మెంట్ చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కరీంనగర్ నుండి కుమారస్వామి గారు, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే, హలో చెప్పండి సార్, క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీ ప్రశ్న చెప్పండి. తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ మా మదర్ కి బోన్ మ్యారో టెస్ట్ చేయించాను సార్. బోన్ మ్యారో రిపోర్టు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి వచ్చింది సార్. బ్లడ్ క్యాన్సర్ అని తేలింది సార్. ఓకే, అయితే దానికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి 6 కీమోలు ఇవ్వాలి అని చెప్పి చెప్పారు సార్. సార్ 5 times కీమో ఇప్పించాను సార్. ఓకే, అయితే మంచి మరీ టాబ్లెట్స్ వాడుతున్నాం కానీ బాగా వీక్ అవుతుంది. ఏమన్నా అంటే శాతం అయితే లేదని చెప్పి కాళ్ళెక్కలు గుంజుతాయి, నరాలన్నీ మొత్తం గుంజుకొస్తున్నాయని చెప్పి ఏం తినట్లేదు సార్. ఓన్లీ రాగి జావా, పోతే టిఫిన్ ఇడ్లీ కానీ చపాతి కానీ అదే తినిపిస్తున్నాను సార్. కానీ ఇంకా కోలుకోవట్లేదు. మళ్ళీ ఒక్క కీమో అయినాక దాన్ని బట్టి చూసినాక స్కానింగ్ ఇట్లా చేయించినాక అని చెప్పి చెప్తున్నారు సార్ మేడం వాళ్ళు. ఏం క్యాన్సర్ సార్ అది? బ్లడ్ క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. యాక్చువల్గా 100 రకాలు ఉంటాయి. దాంట్లో ఏ రకం అది? ఏ
రకం అని చెప్పలేదు సార్. అయితే ఇది యశోద హాస్పిటల్లో సికింద్రాబాద్ లో బోన్ పెట్ స్కాన్ తీపిచ్చాను సార్. ఓకే, లింఫోమా అని చెప్పినారా? ఓకే, సో నార్మల్గా పెట్ స్కాన్ తర్వాత 6 సైకిళ్ళు అనేవి యూజువల్గా లింఫోమాకి సంబంధించి ఉంటుంది. సో ఈ పేషెంట్ ప్రశ్న దాన్ని బట్టి చూస్తే లింఫోమా అని నాకు అనిపిస్తుంది. సో లింఫోమాలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఈ లింఫోమాలో బేసికల్గా సింపుల్గా 6 సైకిల్స్ కీమోథెరపీ అని చెప్తారు. ఫస్ట్ స్కాన్ బేస్లైన్ స్కాన్ చేసుకుంటారు, తర్వాత 2 సైకిల్స్ 3 సైకిల్స్ తర్వాత రిపీట్ స్కాన్ చేసుకొని డిసీజ్ ఎంత కంట్రోల్ అయింది అనేది చూసుకునేది ఉంటుంది. సో ఇప్పుడు కీమోథెరపీ అంటే వాడే కీమోథెరపీ ఏంటి, ఎలా ఇస్తున్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు పేషెంట్ ఇక్కడ వాళ్ళ మదర్ అని చెప్తున్నారు, ఇంచుమించు నేను ఒక 50-60 ఏళ్ళు అనుకుంటున్నాను. సో 50-60 ఏళ్ళ వయసులో వాళ్ళు తట్టుకోగలిగే కీమోథెరపీ కొన్నే ఉంటుంది. సో ఆ కీమోథెరపీ ఒక్కొక్క కీమోథెరపీ రెజిమెంట్కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వీళ్ళు అందుకే ఏం చేస్తాం, సాధారణంగా ఈ వయసులో టాలరేట్ చేయడం అంటే అంటే ఏంటి, ఇబ్బందులు లేకుండా ఉండడం అనేది కొద్దిగా తక్కువే. ఎందుకంటే వాళ్ళ వయసు రీత్యా వాళ్ళ హార్ట్ వీక్గా ఉంటుంది, వాళ్ళ బాడీ వీక్గా ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఏం చేస్తామంటే ఈ వయసు వాళ్ళలో వాళ్ళు తట్టుకోగలిగే కీమోని ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుండి అశోక్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్, చెప్పండి సార్. మా డాటర్ కు మ్యారేజ్ అయ్యి 2 years అయిందండి. ఓకే, ఇది హిమోగ్లోబిన్ 7 to 8% ఉంటుందండి. ఓకే, సో ఇది ఎంతకు పైకి రావట్లేదు. మన దీనికి ఏం పరిష్కారం ఉంటదండి? అమ్మాయి వయసు ఎంత అండి? అప్పుడప్పుడు లో బీపీ వస్తుందండి. ఆమెకు లో బీపీ కూడా ప్రాబ్లం ఉంది. దీంతో పాటే వయసు ఎంత అండి? వయసు 22 years ఉంటుందండి. సో ఫస్ట్ అంటే మీకు హిమోగ్లోబిన్ ఫస్ట్ టైం ఎప్పుడు టెస్ట్ చేసినారు గుర్తుందా? ఒక 1.5 year నుంచి చేస్తున్నాం. అంతకుముందు తెలుసా సార్ మీకు? చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా హిమోగ్లోబిన్ టెస్ట్ అయిందా? హిమోగ్లోబిన్ టెస్ట్ అయిందండి. చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా లోనే ఉంటదండి. ఆమెకు 10 అలానే ఉంటది. ఎప్పుడు 10 దాటి ఎప్పుడు కనపడలేదు. సో మీ ఫ్యామిలీలో కానీ అమ్మాయి వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్లో కానీ ఎవరికైనా కానీ బ్లడ్ డిజార్డర్ ఉందా? ఏమన్నా రక్తం ఎక్కించాల్సిన అవసరం వచ్చేంత ఏమైనా ఉందా అండి? ఎవరికి లేదు. ఓకే, అమ్మాయి న్యూట్రిషన్ అంతా ఎట్లుంటుందండి? ఫుడ్ అంతా కొద్దిగా తక్కువ, అన్నం కొద్దిగా తక్కువ తినడం కొద్దిగా తక్కువ తింటది. వెయిట్ ఎంత ఉంటారండి? వెయిట్ బాగానే ఉంటదండి. వెయిట్ హైట్ 50 అబోనే ఉంటది. ఎప్పుడైనా బ్లడ్ అవసరమైందా? లేదండి, మా బ్లడ్ అవసరం అయితే కాలేదు. ఓకే, నేను చెప్తాను సార్ సమాధానం. సో తను 78 grams అంటున్నారు. సో మన కమ్యూనిటీస్లో చాలామందికి తెలియని ప్రాబ్లం ఏంటంటే తలసీమియా మైనర్. సో అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. సో ఏంటి తలసీమియా మైనర్ అంటే ఇది ఒక రకమైన హీమోగ్లోబిన్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాబ్లం. సో దీంట్లోని తలసీమియా మేజర్ అనే జబ్బు చాలా ప్రమాదకరమైనది. దీంట్లో యూజువల్గా ఈ జబ్బు బయటపడడం చిన్నప్పుడే ఉంటుంది, 6 నెలలప్పుడే బయటపడుతుంది. ఎట్లా ఉంటుందంటే బేబీ ఎదగడం ఉండదు, సరిగా తినకపోవడం ఉంటుంది. సో అప్పటి నుంచి ఏమవుతుందంటే ప్రతి నెల రక్తం ఎక్కిస్తేనే బతికే పరిస్థితి ఉంటుంది తలసీమియా మేజర్లో. సో మైనర్ అనేది చాలామందికి తెలియకుండా చాలా కమ్యూనిటీస్లో ఉంది. సో అన్ని సోషల్ క్లాసెస్లో ఉంది, రూరల్ ఏరియాస్లో ఉంది, సిటీలో ఉంది. సో వీళ్ళలో ఏంటంటే హీమోగ్లోబిన్ సివియర్గా ఉండదు కానీ మైల్డ్గా తగ్గి ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది? 10 grams, కొంతమందిలో 9 grams, కొంతమందిలో 8 grams. చాలామంది వీళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ ఏమి ఉండవు, అందుకే బ్లడ్ టెస్ట్లు కూడా చేయరు. ఆయన చూసినట్టయితే గత 1.5 year నుంచే చూసుకుంటా అంటున్నారు. సో అంతకుముందు తెలియదు. సో వీళ్ళలో చాలామందికి తెలియకుండానే లో ఉంటుంది. ఇది ఎప్పుడు బయటపడుతుంది? హీమోగ్లోబిన్ ఉండాల్సిన దానికంటే వేరే కారణాల వల్ల పడిపోయినప్పుడు. సో ఇప్పుడు 10 grams ఉండే వ్యక్తికి 8 వరకు వచ్చింది, 7 వరకు వచ్చింది. సో అప్పుడు బయటపడడం జరుగుతుంది. లేదంటే ఇప్పుడు డెలివరీ అయింది, ఆ టైంలో బ్లడ్ ఎక్కుపోతుంది, ఆ టైంలో తెలుస్తుంది. సో ఇది ఫస్ట్ అంటే ఈ పేషెంట్ వేరే లక్షణాలు ఏం లేవు తను చెప్పినట్టు చూస్తే ఫస్ట్ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అనే టెస్ట్ చేసినామంటే ఇది తలసీమియా మైనరా కాదా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ మైనర్ అని తెలుసుకుంటే చాలామంది కమ్యూనిటీలో డాక్టర్స్ అంటే తెలియకుండా ఫిజిషియన్స్ రూరల్ ఏరియాస్లో ఏం చేస్తారంటే ఐరన్ ఇస్తూనే ఉంటారు, ఎంతకీ ఐరన్ ఇస్తూనే ఉంటారు. సో ఈ జబ్బులో ఎంత ఐరన్ ఇచ్చినా పెరిగేది ఉండదు, ఇంకా ఐరన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉంటుంది. సో ఏ పేషెంట్ అయినా మంచి ఫుడ్ తీసుకుంటా న్యూట్రిషన్ సప్లిమెంట్ తీసుకొని 1 month 1.5 monthలో పెరగకపోతే
మంచిగా ఉంటాయి, అంటే ఎక్కువ సిక్గా లేకుండా ఉంటాయి. తలసీమియా మైనర్ అనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే. ఇంకా తను ఎగ్జామిన్ చేసినప్పుడు వేరే సిమ్టమ్స్ బయటపడవచ్చు. ఇప్పుడు ఈ పేషెంట్కి స్పెషల్గా. సో పేషెంట్ చూసినాక కొన్ని ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ ఉంటాయి, వాటి వల్ల వేరే జబ్బులు ఏమైనా ఉందా అని చూసుకోవాలి. ఓకే. దాని ప్రకారంగా WBC ప్లేటెడ్ నార్మల్గా ఉన్నట్టుంది. సో ఫస్ట్ ఐరన్ తక్కువ ఉందా, పోషక లోపం ఉందా అనేది చూసుకోవాలి అమ్మాయిలో. సెకండ్, అది మంచిగానే ఉందంటే HP అల్ట్రాఫోర్సిస్, దీని ద్వారా తలసీమియా మైనర్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఓకే, రైట్ అండి. కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి భానుప్రకాష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ ఇది మా ఫాదర్కి బోన్ మ్యారో క్యాన్సర్ అని చెప్పారండి. ఆల్రెడీ 3 సైకిల్స్ యూజ్ చేసాము మెడిసిన్స్. సార్ బ్రేక్ అయింది, లాస్ట్ లైన్ చెప్పండి, రిపీట్ చేయండి సార్. మెడిసిన్స్ 3 సైకిల్స్ నుంచి యూజ్ చేస్తున్నామండి. 3 months అవుతుంది ఆల్మోస్ట్. ఒక్క నిమిషం సార్, బ్లడ్ క్యాన్సర్ వినపడింది నాకు, ఆ తర్వాత వినపడలేదు. బోన్ మ్యారో క్యాన్సర్ అని చెప్పారండి. ఓకే, బోన్ మ్యారో క్యాన్సర్. 3 సైకిల్స్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాము. 3 సైకిల్స్ 3 months నుంచి. ఏ క్యాన్సర్ సార్ స్పెసిఫిక్గా చెప్పారా మీకు? ఇది లింఫోమా, లుకీమియా, మల్టిపుల్ మైలోమా అని చెప్పారు. ఓకే, రైట్. ఓకే, మల్టిపుల్ మైలోమా అని చెప్పారండి. సో తను ఎసివిర్, డెక్సా వాడుతున్నారండి. లెనాంజియో 25 mg వాడుతున్నారు. ఓకే. సో లెనాంజియో 25 mg వాడి ఈ స్వెల్లింగ్, ర్యాషెస్ వస్తున్నాయండి. బాడీ మొత్తం బాగా స్వెల్ అయిపోయి అండ్ పింకిష్ ర్యాషెస్ వస్తున్నాయి. సో దీనికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏమైనా వాడచ్చా సార్? ఓకే. సో మల్టిపుల్ మైలోమా, లెనాలిడమే, డెక్సామిథాసోన్, ఈ 2 టాబ్లెట్స్ పైన ఉన్నారు. ఓకే, చెప్తాను సార్. సో మల్టిపుల్ మైలోమా అనేది బ్లడ్ క్యాన్సర్ అనేవి సింపుల్గా చెప్పాలంటే లుకీమియా, లింఫోమా, మైలోమా, ఈ 3 కేటగిరీలో ఉంటాయి. మళ్ళీ ఈ 3 కేటగిరీలో సబ్ కేటగిరీస్ చాలా ఉంటాయి. సో మైలోమాలో ఏజ్ చూస్తాం ఫస్ట్. సో పేషెంట్ ఏజ్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ వాళ్ళు పెద్ద అయిన కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వేరే ఉంటుంది. ఈ పేషెంట్కి 2 డ్రగ్ కాంబినేషన్ ఇచ్చారు, లెనాలిడమైడ్, డెక్సామిథాసోన్ అనేది. సో లెనాలిడమైడ్ ట్యాబ్లెట్ అనేది దానికి 2 సైడ్ ఎఫెక్ట్స్ యూజువల్గా. సో కామన్గా ఏంటంటే బ్లడ్ కౌంట్స్ తగ్గిపోవడం జరుగుతుంది. సో రెండోది ఏంటంటే కొంతమంది ఇంటాలరెన్స్ ఉంటుంది, అంటే స్కిన్ ర్యాష్ రావడము, అలర్జీస్ రావడము, ఇటువంటి ఉంటాయి. కొంతమందిలో సివియర్ స్కిన్ రియాక్షన్స్ కూడా చూస్తాం. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు. సో ఒక ట్యాబ్లెట్ అందరికీ ఫిట్ చేసే కాదు. సో ఏ పేషెంట్కైనా మందు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా తీసుకుంటారని చూస్తాం. ఇప్పుడు ఈ పేషెంట్కి ఆ మాత్ర పడకపోతే సో ఆల్టర్నేట్ రెజిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు లెనాలిడమైడ్కి లెనాలిడమైడ్, డెక్సామిథాసోన్ మంచి కాంబినేషన్. ఆ వయసులో టాలరేట్ చేస్తే మంచిగా పనిచేస్తుంది. టాలరేట్ చేయని పక్షంలో ఇంకా వేరే మెడిసిన్స్ ఉన్నాయి. సో లెనాలిడమైడ్ కంటే థాలిడమైడ్ అని ఒక మెడిసిన్ ఉంది. ఆ తర్వాత సైక్లోఫాస్మైడ్ అనే మెడిసిన్ ఇంకోటి ఉంది. ఇంకా లేటెస్ట్గా వేరే మెడిసిన్స్ కూడా వచ్చినాయి. ఆ పేషెంట్ ఎవాల్యుయేట్ చేసుకొని ఏ మెడిసిన్ ఫిట్ అవుతుంది అనేది చూసుకొని డిసైడ్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి పేషెంట్ని ఎగ్జామిన్ చేసి కార్డియాక్ ఫంక్షన్ ఎట్లుంది, రీనల్ ఫంక్షన్ ఎట్లుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకి తగ్గ మెడిసిన్స్ ఇచ్చేకి వీలవుతుంది. ఓకే, రైట్ అండి. కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి శైలజ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. సార్ మా హస్బెండ్కి సార్ ప్రాబ్లం ఉంది సార్. బ్లడ్ HB ఎక్కువ అవుతుంది సార్, 80-90 ఎక్కువ. ఓకే ఓకే. అయితే తన 2016 హాస్పిటల్లో అడ్మిట్ అయినాము. తనకి డయాగ్నోస్ వచ్చి CSVT అని డయాగ్నోస్ చేశారు సార్. ఓకే. 2016 నుంచి తర్వాత హెమటాలజిస్ట్ కి కంటిన్యూ అయ్యాం సార్. మేము సెబాటం చేస్తాం సార్ తనకి. ఇంకా తను టాబ్లెట్స్ ఎకాస్పరిన్, ఎటోపర్ టాబ్లెట్ కంటిన్యూ చేస్తున్నారు సార్. ఓకే. ఇది ప్రాబ్లమ్ సార్, డాక్టర్ అడిగితే కూడా సరిగ్గా చెప్పలేదు మాకు. ఇంకా ఇట్లనే కంటిన్యూ అవుతుందా, తనకు అసలు ప్రాబ్లం ఏంటి? మీరు ఆస్పిరిన్ తో పాటు వేరే మెడిసిన్ ఏమైనా వాడుతున్నారమ్మా? ఎటోపర్ 5 mg టాబ్లెట్ వాడుతున్నాను సార్. ఓకే, ఎన్ని వేసుకుంటున్నారు రోజుకి? డైలీ 1 సార్. అది ఒకటి, ఇది 5. ఇప్పుడు ఎంత ఉంది హిమోగ్లోబిన్, ఎంత ఉంది ఇప్పుడు తనకి 15 వస్తుంది సార్. 15 వస్తుందా? మీకు ఇది స్పెషల్ టెస్ట్ చేసినారా బోన్ మ్యారో బ్లడ్ లో కానీ? JAK2 మ్యూటేషన్ JAK2 అయిపోయినాయి, అది JAK2 నెగిటివ్ వచ్చింది, బోన్ మ్యారో కూడా నెగిటివ్ వచ్చింది, అన్ని నెగిటివ్ వచ్చినాయి ఫస్ట్. ఓకే ఓకే, నేను చెప్తాను మా సమాజం చెప్తాను. సో ఇందాక మనం మాట్లాడాం కదా, హిమోగ్లోబిన్ ఎక్కువైనప్పుడు బ్లడ్ విస్కాసిటీ పెరుగుతుంది, సాంద్రత పెరుగుతుంది, తర్వాత బ్లడ్ క్లాట్ అవుతుంది. సో CSVT అని మెన్షన్ చేసినారు. CSVT అంటే ఏంటంటే సెరెబ్రల్ సైనస్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ అంటాం. అంటే బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెజల్స్ అవతలి పొరల్లో ఉండే బ్లడ్ వెజల్స్ క్లాట్ అవ్వడం అన్నట్టు.
సో ప్రాబ్లీ పేషెంట్ హై హీమోగ్లోబిన్ వల్ల బ్లడ్ క్లాట్ అయినట్టుంది. సో దీంట్లో ఎవరైనా ఈ పేషెంట్ ఇలా వచ్చినప్పుడు హై హీమోగ్లోబిన్కి ఉన్న కారణాలు ఇందాక చెప్పినట్టు చూస్తాం. సో బ్లడ్ డిజార్డర్ అని ఎలా తెలుసుకుంటామంటే దాంట్లో కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ అని, జాక్టివ్ మ్యూటేషన్ అని ఇవి చేసుకుంటాం. సో ఇవి చేసిన తర్వాత వీళ్ళల్లో మెయిన్గా ట్రీట్మెంట్ టార్గెట్ ఏంటంటే బ్లడ్ ఎప్పుడు కూడా ఒక 15 grams ఉండేట్టు మెయింటైన్ చేయడం. ఎలా మెయింటైన్ అవుతుంది? సో బోన్ మ్యారో ఈ జబ్బులో ఏమవుతుందంటే బోన్ మ్యారో కంట్రోల్ తప్పుతుంది. బ్లడ్ ప్రొడక్షన్ నార్మల్గా మనకి హీమోగ్లోబిన్ ఎంత వచ్చినా ఎప్పుడు చూసినా 16, 17 వాళ్ళ తగ్గట్టు. ఇప్పుడు నాకు 14, 15 అనుకోండి, 15 ఉంటుంది. సో కొంతమంది 12 ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ కంట్రోల్ తప్పేసి అది 12, 13, 14, 19, 20 వరకు వచ్చేస్తుంది. కంట్రోల్ చేయడానికి ఈ జబ్బులో మెయిన్గా బ్లడ్ ఇవ్వడం ప్రతి నెల, లేదంటే అవసరం బట్టి పేషెంట్కి 15 grams మెయింటైన్ చేయాలి కదా, దాని తగ్గట్టు బ్లడ్ ఇచ్చుకుంటూ రావాలి. అదొకటి. సో బ్లడ్ ఊరికే ఇవ్వడం కూడా పేషెంట్కి అంత కంఫర్ట్ ఉండదు. ఊరికి హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ డొనేట్ చేయాలి, అది కొద్దిగా ఆక్వర్డ్ ఉంటుంది ప్రొసీజర్. సో ఇలా కాకుండా మెడిసిన్స్ ఉన్నాయి, హైడ్రాక్సీరియా అనే మెడిసిన్స్ ఉన్నాయి. సో అవి వాడి దాని ద్వారా తగ్గించవచ్చు. కానీ హైడ్రాక్సీరియా వాడాల్సి వచ్చినప్పుడు మనకి స్పష్టంగా అది బోన్ మ్యారోకి సంబంధించిన జబ్బని నిర్ధారణ అయి ఉండాలి. ఈ పేషెంట్ విషయంలో బోన్ మ్యారో చేసినారో లేదో ఆ ఇన్ఫర్మేషన్ లేదు, బోన్ మ్యారోలో మార్పులు ఎట్లున్నా ఇన్ఫర్మేషన్ లేదు. సో హైడ్రాక్సీరియా డోస్ పెంచుకోవచ్చు, డోస్ అడ్జస్ట్ చేయొచ్చు, తద్వారా బ్లడ్ డొనేట్ చేయడం ఇవ్వడం తగ్గిపోతుంది. సో ఈ పేషెంట్లో కన్ఫర్మేటరీ ఎవిడెన్స్ లేదు. సో జాక్2 మ్యూటేషన్ నెగిటివ్ అని చెప్పినారు, కానీ బోన్ మ్యారోలో మార్పులు ఏమైనా తెలియదు. కొంతమందిలో జాక్2 నెగిటివ్ రావచ్చు, కానీ బోన్ మ్యారోలో పాజిటివ్ రావచ్చు. సో తనైతే నేను అడ్వైస్ చేసేది ఏంటంటే బోన్ మ్యారో అయిందా లేదా, బోన్ మ్యారో కాకుండా బోన్ మ్యారో చేసుకోవాలి, హైడ్రాక్సీరియా డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు చేసుకున్నప్పుడు ఐ థింక్ హీల్ బి ఓకే. రైట్ అండి, కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుండి స్వామి గారు, నమస్తే అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. మా బాబు తలసీమియా మేజర్ సార్. ఓకే సార్ మీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అన్నీ కూడా సార్. అయితే 6 months అప్పుడు డయాగ్నోసిస్ అయింది సార్ కిమ్స్ లో. సార్ అప్పటి నుంచి కంటిన్యూస్ వాడుతుంది. ఇప్పుడు 17 years సార్. 17 years? 17 years సార్. ఎప్పుడు బయటపడిందండి సార్? జబ్బు ఎప్పుడు బయటపడింది? 6 months అప్పుడు. 6 months అప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో ప్రతి నెల ఆపరేషన్ అవుతాను సార్. సార్ అయితే డెసిరాక్స్ వాడతాను సార్ చాలా నుంచి. ఏమవుతుంది? డెసిరాక్స్ అనే టాబ్లెట్ సార్. ఓకే. అయితే కొంచెం మోకాళ్ళు కొంచెం ఇట్లా వంకరైనట్టు అవుతున్నాయి సార్, ఇట్లా మోకాళ్ళ దగ్గర. ఎప్పటి నుంచి గమనించినారు ఇది? ఇది దాదాపు ఒక 1 year అవుతాను సార్. ఓకే. అయితే అదే దానికి డెసిరాక్స్ పడట్లేదా, లేకుంటే మోకాళ్ళు ఇక్కడ జాయింట్ ఉంటాయి కదా సార్ ఇక్కడ. అవును, అర్థమైంది. నేను చెప్తాను సార్. తర్వాత సో ఒక్క కాలేనా, 2 కాళ్ళు అనిపిస్తుందా? కట్ అయిందా? ఓకే, ఇట్స్ ఓకే. సో తలస్మియా మేజర్ ఎవ్రీ మంత్ బ్లడ్ ఇవ్వాలి. సో ఆ అబ్బాయి ఆల్మోస్ట్ 6 months నుంచి 17 years వరకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ పై ఉన్నాడు. సో వీళ్ళలో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్లడ్ రిపీటెడ్గా ఇవ్వడం వల్ల బ్లడ్లో ఐరన్ ఉంటుంది. సో మన బాడీలో ఐరన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళే రూట్ లేదు, లోపల డిపాజిట్ అవుతుంది. అందుకని ఎక్కువ ఐరన్ తీసుకోవడం మంచిది కాదు. సో రిపీటెడ్గా ఎవ్రీ మంత్ ఐరన్ డిపాజిట్ ఏమవుతుందంటే ఐరన్ బాడీ పార్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో డ్యామేజ్ అయ్యే పార్ట్స్ ఏవంటే మెయిన్గా హార్ట్, తర్వాత లివర్, జాయింట్స్. సింపుల్ చెప్తున్నా. సో జాయింట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ పేషెంట్లో ఐరన్ లెవెల్స్ బాడీలో అదుపులో ఉన్నాయా లేదా. సో దీన్ని ట్రీట్మెంట్ ఏం చేస్తాము, ఐరన్ ఓవర్లోడ్కి ఐరన్ తగ్గించడానికి ఏం చేస్తామంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, హీలేటింగ్ ఏజెంట్స్ అంటాం. ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే బాడీలోకి వెళ్ళి అధికంగా ఐరన్ని బయటకు తీసేసి బ్లడ్లో కలిపేసి బయటకి పంపించేస్తాయి అన్నట్టు. సో ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఈ మెడిసిన్స్ కూడా లేకపోలేదు. సో ఇప్పుడు ఈ పేషెంట్లో 2, ఒకటి ఐరన్ ఎక్కువైపోయి జాయింట్స్ డ్యామేజ్ అయినాయి అనేది ఒకటి. రెండోది ఈ ట్యాబ్లెట్స్, కొన్ని అతను వాడే ట్యాబ్లెట్స్ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి. తను చెప్పేది డిస్టార్షన్ ఉంది జాయింట్, బట్ అంత సివియర్గా చూడం యూజువల్గా. ఈ పేషెంట్ కొద్దిగా ఎవాల్యుయేషన్ అవసరం. సో బట్ ఈ మెడిసిన్స్కి జాయింట్ పెయిన్స్కి అనేది లింక్ అనేది ఉంది. సో ఒకసారి ఆ ఎంఆర్ఐ నీ జాయింట్ చూసుకొని ఆ డ్యామేజ్ ఎగ్జాక్ట్గా ఎటువంటి డ్యామేజ్, అది ఐరన్ ఓవర్లోడా, లేకపోతే ఏమైనా స్ట్రక్చరల్ డ్యామేజా, లేకపోతే వేరే ప్రాబ్లమా చూసుకుంటే ఆన్సర్ చెప్పేకవుతుంది. రైట్ అండి, ఎనిమియా గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.